ఓకే ఓకే, నా వాయిస్ వినబడుతుంది కదా మీకు? క్లియర్గా ఉంది. ప్లీజ్ మీరు కంటిన్యూ చేయొచ్చు. మీ గెలుపుపై మీకు ధీమా ఉండడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ గారి గెలుపు నల్లేరుపైన అడగని మీరు భావిస్తున్నారా? అవును సార్, ముందుగా ఈ విషయం ప్రస్తావించే ముందు సోదరులు రేగిడి లక్ష్మణ్ గారు అంటే జనసేన నుంచి వైసీపీకి వెళ్ళిపోయారు. ఆయన గురించి నిజంగా నాకు చాలా సానుభూతి, బాధగా ఉంది. అంటే ఒక మునిగిపోయే నావెక్కిన అమాయకుడు అని నేను భావిస్తున్నాను. మళ్ళీ త్వరలో ఆయన నిజానిజాలు తెలుసుకుని జనసేనకు వస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే వైసీపీకి భవిష్యత్తు లేదు, వైసీపీలో ఉన్న నేతలకి భవిష్యత్తు లేదు. ఒక టెంట్ వేసి బిజినెస్ చేసిన పార్టీ వైసీపీ. ఈ రోజు ఆ టెంట్ ఎత్తేసి ఎక్కడ వాళ్ళు సర్దుకుని అంటే వైసీపీలోకి కాంగ్రెస్ నుంచి చాలా మంది నాయకులు వచ్చారు. అలాగే ఇప్పుడు వైసీపీ నుంచి టీడీపీకి అటు జనసేనకి జపాంగులు చాలా వెళ్ళిపోబోతున్నారు. ఇది సత్యం. కాబట్టి మా సోదర సమానులు లక్ష్మణ్ గారు మళ్ళీ తిరిగి ఒక మంచి పార్టీలో జాయిన్ అయ్యి ఆయన రాజకీయ భవిష్యత్తు సరిదిద్దుకుంటారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఇక టాపిక్ వస్తే ముందుగా ఒకటి సార్, వైసీపీ ఓడిపోబోతుంది, అది కన్ఫర్మ్. గెలుపోవటంలు అన్నవి రాజకీయాల్లో సహజం. అలా అని చెప్పి ఓడిపోతున్న వైసీపీని చూసి కానీ వైసీపీ నేతల్ని కానీ మేము హేళన చేయమండి. అది మా సంస్కారం. అంటే ఇన్ని రోజులు వారు చేసింది 2 చోట్ల ఓడిపోయారని పవన్ కళ్యాణ్ గారిని వైసీపీలో ఉన్న చోటా మోటా పేటీఎం కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి గారి వరకు చాలా హేళన చేశారు. మాత్రం సుజాత గారు గతంలో చేయడం కాదు, పిఠాపురంలో మళ్ళీ ఓడిపోబోతున్నారని ఇంకా హేళన కంటిన్యూ చేస్తున్నారు. మీరేమో పగటకళ్ళు కన్నీయండి సార్, ఈ 2 రోజులు పగటకళ్ళు కన్నీయండి వాళ్ళని. ఎందుకంటే వైసీపీ ఓడిపోబోతుందని టీడీపీ జనసేన నాయకులు అలాగే మీడియాలు సర్వే సంస్థలు చెప్పడం కాదు సార్, వారి చర్యల ద్వారానే వారు చెప్తున్నారు వైసీపీ ఓటమి పాలవబోతుంది. ఎందుకంటారా అంటే గెలిచే వాళ్ళు ఎవరు అంటే మన బ్యాలెట్ ఓట్స్ ఉంటాయి కదండి, మన పోస్టల్ బ్యాలెట్ ఓట్స్, వాటిని గెలిచే పార్టీ ఏది కూడా ఇన్వాలిడ్ చేయాలని చూడదు. అంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ చాలా మటుకు విపక్షాలకే పడ్డాయి, టీడీపీ జనసేన బీజేపీ కూటమికే పడ్డాయి అనే ఉద్దేశంతో పేపర్ బ్యాలెట్ ఓట్స్ ని వాళ్ళు ఇన్వాలిడ్ చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే మన ఉద్యోగులకి ఎన్నికలు జరిగినప్పుడు కూడా 13A 13B ఫార్మ్స్ ఇవ్వడానికి చాలా ఇబ్బందులు పెట్టారు వాళ్ళని. గెజిటెడ్ ఆఫీసర్ స్టాంప్ వేయనీయకుండా, అంటే వారికి అనుకూలంగా ఉన్న ఆఫీసర్లను పెట్టుకుని అక్కడ కేవలం సంతకం వరకు పెట్టి సైన్ పెట్టించకుండా చేసింది వారే. ఈ రోజు సైన్ లేకపోతే వ్యాలిడ్ కాదని చెప్పి కోర్టుల వెంట తిరుగుతుంది వారే. కాకపోతే వారి ప్రయత్నాలు ఏమీ సఫలం కావు. ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. స్టాంప్ లేకపోయినా వాళ్ళ డెసిగ్నేషన్ రాయకపోయినా అది వ్యాలిడ్ అవుతాయి. ఆర్ఓ సిగ్నేచర్ చేస్తారు, కౌంటింగ్ ఆఫీసర్ సిగ్నేచర్ చేస్తారు, అది వ్యాలిడ్ అవుతాయని వారికి చెంపపెట్టు లాంటి సమాధానం దొరికింది. అలాగే వైసీపీ ఓడిపోతుంది అనడానికి అనేక కారణాలు చెప్తాను మీకు. ఈవీఎంలు పగలగొట్టడం అండి. గెలిచే పార్టీ ఏది ఈవీఎంలు పగలగొట్టుకోదు సార్, ఫస్ట్ థింగ్. నెక్స్ట్, బెట్టింగ్లు వేయొద్దు, మనం ఓడిపోబోతున్నాం, బెట్టింగ్లు వేయొద్దని సాక్షాత్తు సకల శాఖ మంత్రి సజ్జల గారు చెప్పడం. అలాగే ఇన్ని రోజులు నోరు వేసుకుని ప్రతిపక్షాల మీద పడిపోయిన మంత్రులందరూ సైలెంట్ అయిపోవడం. చాలా వార్తలు కూడా విన్నాం సార్. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మైనింగ్ వ్యాపారాన్ని మొత్తాన్ని ఆఫ్రికా షిఫ్ట్ చేస్తున్నట్టు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్రికాలో లిక్కర్ కి సంబంధించిన వ్యాపారాన్ని మొదలుపెట్టి దాన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నట్టు, ఇంకా ఎన్నో సార్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కూడా పడ్డం, ఇంకా ఎన్నో కారణాలు సార్. కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టు వైసీపీ పతనానికి 100 కారణాలు వాళ్ళు తీసుకున్న గోతులో వాళ్లే పడ్డారు. పూర్తిగా ప్రజల్ని ఏమంటారు మభ్యపరిచి మాయ చేసి వాళ్ళకి ఇచ్చిన మాటని నెరవేర్చుకోలేక దోపిడీలు దుర్మార్గాలు దౌర్జన్యాలతో పూర్తిగా నిరంకుశత్వంగా సాగిన వైసీపీ పాలనే రేపటి వారి అపజయానికి, వారి ప్రభుత్వం నుండి దిగిపోవడానికి ప్రధాన కారణం అవుతుంది. ఓకే.